నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సభలో బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు నినాదాలు చేస్తుండగానే బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానికి లోక్సభలోని మెజారిటీ సభ్యుల నుంచి స్పీకర్ ఆమోదాన్ని పొందారు. నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును లోక్సభ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను నిర్మల కోరారు. లోక్సభ సెలెక్ట్ కమిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుల వివరాలు, దాని పనితీరుకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేశారు. వారు నినాదాలు చేస్తుండగానే బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానికి లోక్సభలోని మెజారిటీ సభ్యుల నుంచి స్పీకర్ ఆమోదాన్ని పొందారు. అనంతరం విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గందరగోళం నడుమ లోక్సభ సమావేశాలను మార్చి 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. నూతన ఆదాయపు పన్ను బిల్లును లోక్సభ సెలెక్ట్ కమిటీ సమీక్షించి దాని నివేదికను తదుపరి లోక్సభ సమావేశాల్లో మొదటి రోజున స్పీకర్కు సమర్పించనున్నారు. ఇక సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్ వక్ఫ్ సవరణ బిల్లుపై తాము రూపొందించిన నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టారు. నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టడం వల్ల 60 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ముందడుగు పడింది. నూతన చట్టాన్ని ఆదాయపు పన్ను చట్టం 2025 అని పిలువనున్నారు. దీని 2026 సంవత్సరం ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. పన్ను చట్టాలను ప్రతి ఒక్కరూ సులభంగా చదివి అర్థం చేసుకునేలా సరళమైన భాషలో నూతన ఆదాయపు పన్ను బిల్లుకు రూపకల్పన చేశారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న మదింపు సంవత్సరం, గత సంవత్సరం లాంటి పదాలను తొలగించి వాటి స్థానంలో ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని చేర్చారు. प्रश्न ये है कि विधेयक को पूरा स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में माननीय मंत्री विधेयक को पूरी. आप किस पे ना कर रहे हैं आपको पता नहीं है, आप बाहर चले गए थे. चलो माननीय मंत्री जी. Sir, I want to say, sir, that I'm moving a motion. With your permission, sir, I rise to move that the House agrees to authorize Honorable Speaker yourself, sir, to constitute a select committee of this House on the Income Tax Bill 2025. The terms and conditions regarding the committee will also be decided by the Honorable Speaker. The committee shall make a report by the first day of the next session. I move this एक बार बिल को इंट्रोड्यूस कर दें. Okay, बिल को इंट्रोड्यूस कर दें. So I introduce the bill. प्रश्न ये है कि माननीय मंत्री जी द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए. जो सदस्य प्रस्ताव के पक्ष में वो हाँ कहें, जो सदस्य प्रस्ताव के पक्ष में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, निर्णय हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి తీరని ద్రోహం చేసిందని, వాటిని సరిదిద్ది రైతులకు సాగునీరు అందించాలంటే లక్ష్యాలను చేరుకునేలా వేగంగా పనులు జరగాలని తెలిపారు. సచివాలయంలో జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష చేశారు. ముందుగా పోలవరం పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1379 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని, గత నెల ప్రారంభమైన డయాఫ్రమ్ వాల్ పనుల్లో ఇప్పటి వరకు 35 మీటర్లు పూర్తయిందని, ఇంకా 1344 మీటర్లు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. పోలవరం ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం జరిగిందని అధికారులు చెప్పగా, పనులు వేగవంతంగా చేయాలని, వచ్చే సమీక్ష నాటికి ప్రోగ్రెస్ కనిపించాలని సీఎం తెలిపారు. ముఖ్యంగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టులో ఈ రోజుకు ఎంత పని జరగాలి, ఈ నెలకు ఎంత పని జరగాలి అనేది లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పనులు పూర్తయ్యాయా లేదా అనేది సమీక్షించుకోవాలని సీఎం అన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. అనుమతులు ఉండి నిధుల సమస్య లేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం కాలువల సామర్థ్యం విషయంలో మొదట ఎంత సామర్థ్యంతో అయితే డిజైన్ చేశారో అంత సామర్థ్యం మేర నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. అనుమతులు, నిధులు ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరగాలని సీఎం పేర్కొన్నారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి అవ్వాలనే లక్ష్యంతో పనులు చేయాలని ఆదేశించారు. ఏ కారణాల చేత అయినా 2027 జూన్ నాటికి ఆ పనులు పూర్తి కాకపోతే 2027 డిసెంబర్కు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలని సీఎం తెలిపారు.
పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు విశాఖకు తీసుకువెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావాలని, తద్వారా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మళ్లించే అవకాశం లభిస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని నారా లోకేష్కి తైవాన్ బృందం తెలిపింది. తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్తో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ తయారీ రంగాల్లో అగ్రగామిగా ఉన్న తైవాన్ ఆయా రంగాల అభివృద్ధికి వారు తీసుకొచ్చిన పాలసీలు, చర్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో తైవాన్ కంపెనీల ప్రాతినిధ్యం పెరిగేలా, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చర్చలు జరిపినట్లు లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి తీసుకువచ్చిన పాలసీలు, అనుమతులు, ఉత్పత్తి, ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి లోకేష్ తైవాన్ బృందానికి వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్ధతిలో కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. ఏపీలో తైవాన్ కంపెనీలు సులభంగా కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ ప్రత్యేక పార్కుల ఏర్పాటుకు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తైవాన్ బృందం తెలిపింది. అమరావతితో పాటు పట్టణాల అభివృద్ధికి సంబంధించిన కీలక శాఖ కావడంతో కేటాయింపుల విషయంలో ప్రాధాన్యతనివ్వాలని మంత్రి నారాయణ ఆర్థిక శాఖ మంత్రిని పయ్యావుల కేశవ్ను కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో మున్సిపల్ శాఖ కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో మంత్రులు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో మున్సిపల్ శాఖ కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు. మున్సిపల్ శాఖలోని అన్ని విభాగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ముందు మంత్రి నారాయణ ప్రతిపాదనలు ఉంచారు. అమరావతితో పాటు పట్టణ అభివృద్ధికి సంబంధించిన కీలక శాఖ కావడంతో కేటాయింపుల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లుల చెల్లింపులు, మీడియా కథనాలపై ఏపీ ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోషిరావును మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరణ కోరారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి ఎస్పీడీసీఎల్ ఎండీకి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లుల చెల్లింపులు, మీడియా కథనాలపై ఏపీ ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోషరావుని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరణ కోరారు. మీడియాలో వరుస కథనాలపై ముఖ్యమంత్రికి ఉన్న అసంతృప్తిని మంత్రి గొట్టిపాటి ఎండీ సంతోషరావు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కాకుండా ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి ఎస్పీడీసీఎల్ ఎండీకి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ని ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోషరావు అమరావతిలో కలిశారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలు తగ్గాలని మంత్రి ఆదేశించారు. అలాగే వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ హామీ మేరకు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి, శిల్పారామాల్లో ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నంది అవార్డుల ప్రదానంపైన కసరత్తు చేయాలని, వీటితో పాటుగా ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన క్యాలెండర్కు కూడా రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఏపీ హ్యాపీ అనుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు. 2025-26 మధ్య 20% వృద్ధి రేటును పర్యాటక శాఖ సాధించాలన్నారు. సచివాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. టూరిజం ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, హోటల్ రూముల నిర్మాణం, పెట్టుబడులు, ల్యాండ్ లీజ్ పాలసీ, హోమ్ స్టేలు వంటి వాటిపై సమీక్షలో చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రానికి 1217 కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, 45 కోట్లతో 11 టూరిజం హోటళ్లకు మరమ్మతులు చేశామని అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకంలో భాగంగా అన్నవరం దేవాలయం, SASCI కింద గండికోట, అఖండ గోదావరి, స్వదేశ్ దర్శన్ 2.0 కింద అరకు, లంబసింగి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద అహోబిలం, నాగార్జున సాగర్ ఎంపికైనట్లు అధికారులు వివరించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు 2025-26 ఏడాదికి సంబంధించి టూరిజం ఈవెంట్స్ క్యాలెండర్ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 37 టూరిజం ఈవెంట్స్లో 2 కీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, 12 మెగా ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. మెగా ఈవెంట్స్, కీ ఈవెంట్స్ యూనివర్సిటీలో నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. మ్యూజికల్ కల్చర్ను ఈవెంట్స్
ఈవెంట్స్లో ఇంటిగ్రేట్ చేయాలని పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి శిల్పారామాల్లో ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. నంది అవార్డుల ప్రదానంపైన కసరత్తు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన క్యాలెండర్ కూడా రూపొందించాలని సీఎం సూచించారు. చిల్డ్రన్స్, యూత్, మహిళలు, సీనియర్ సిటిజన్స్ వారీగా కార్యక్రమాల క్యాలెండర్ రూపొందించాలని తెలిపారు. కల్చరల్ ఈవెంట్స్లో భాగంగా స్టేట్ ఈవెంట్, జిల్లా ఈవెంట్, అన్ని జిల్లాల్లో ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ఇందులో సంక్రాంతి సంబరాలు, ఉగాది ఉత్సవాలు అన్ని జిల్లాల్లో నిర్వహించనుండగా 10 జిల్లాల్లో 9 స్టేట్ లెవెల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతి గర్వించదగ్గ చిత్రకారుడిని స్మరించుకోవటం ఆనందదాయకంగా ఉండటంతో నేటి తరం చిత్రకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నైరూపి చిత్రకారుల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న గొప్ప కళాకారుడు కొప్పాడ శ్రీనివాసరావు అని కొనియాడారు. నగరంలోని ఎంజీ రోడ్ బాలోత్సవ భవన్లో కళారత్న కొప్పాడ వెంకట శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ ఎండీ ఇంతియాజ్, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గోళ నారాయణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొప్పాడ వెంకట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధువులు, కళాకారులు, రోడ్ బర్డ్స్ స్కూల్ పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు. వర్ధంతి సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ కొప్పాడ వెంకట శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. చిత్రకళారంగంలో ఆయన ఎన్నో గీసిన అద్భుతమైన చిత్రాలను గుర్తు చేసుకున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జాతి గర్వించదగ్గ చిత్రకారుడిని స్మరించుకోవడం ఆనందదాయకమని అన్నారు. నైరూపి చిత్రకారుల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న గొప్ప చిత్రకారుడు కొప్పాడ శ్రీనివాసరావు అని కొనియాడారు. సుప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ కెఎస్ వాస్ గారి ప్రథమ వర్ధంతిని వారి చిత్రకారులందరూ కూడా కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. నైరూప్య చిత్రకళలో తనకంటూ కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్న మహా చిత్రకారుడు శ్రీ కెఎస్ వాస్ గారు. వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన చిత్రకారుడిగానే కాకుండా అనేక మంది చిత్రకారులను తయారు చేసిన గురువు కూడా. వారి తండ్రి గారు వేణుగోపాల్ గారు కూడా ప్రసిద్ధ చిత్రకారుడు. పద్మశ్రీ ఎస్వి రామారావు లాంటి గొప్ప చిత్రకారులు ఆయన దగ్గర తయారైన వారు. అంచేత వారి కుటుంబం మొత్తం కూడా చిత్రకళకు అంకితమై అనేక మంది చిత్రకారులను తయారు చేయటం కాకుండా చిత్రకళలో తమకంటూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మనందరూ కూడా గర్వించదగ్గ చిత్రకారుడు శ్రీ కెఎస్ వాస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంలో ఈ రోజు నివాళులర్పిస్తున్నారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ మాట్లాడుతూ కొప్పాడ శ్రీనివాసరావు ప్రతిభను గుర్తించి ఎన్నో అవార్డులు వరించాయని, సీఎం చంద్రబాబు తరపున రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న అవార్డును అందుకున్నారని తెలిపారు. రోజ్ బర్డ్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని తెలిపారు. కీర్తిశేషులు మనకు కళారత్న కొప్పాడ వెంకట శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. శ్రీ కీర్తిశేషులు కొప్పాడ వెంకట శ్రీనివాసరావు గారు ఆయన గొప్ప చిత్ర కళాకారుడు. ఆయన్ని అందరూ కెఎస్ వాస్గా మరి అందరూ పిలుస్తారు. ఆయన చాలా చక్కటి చిత్రాలు వేయడం జరిగింది. ఆయన ఒక గొప్ప చిత్రకారుడిగా పేరొందారు. అలాగే మనకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కళారత్న బిరుదు కూడా, అవార్డు కూడా ఆయన పొంది ఉన్నారు. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విజయవాడలో ఉన్న చిత్రకారులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి వారందరూ కలిసి ఇక్కడ చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నారు. మరి వారి ప్రతిభను గుర్తించి మరి ఎన్నో అవార్డులు మరి ఆయన జీవితకాలంలో ఆయన పొందారు. ఎంతోమంది విద్యార్థులను కూడా ఆయన మరి వారిని ట్రైన్ కూడా చేశారు. అలాంటి గొప్ప చిత్ర కళాకారుడి మరి ఈ ప్రథమ వర్ధంతి సభను అటెండ్ కావడం చాలా ఆనందంగా ఉంది. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గోళ నారాయణరావు మాట్లాడుతూ చిత్ర కళారీతుల్లో తెలుగు చిత్రకారులు ఎన్నో అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన వ్యక్తిత్వంతో సృష్టించిన అతి కొద్ది మంది చిత్రకారుల్లో కొప్పాడ శ్రీనివాసరావు ఒకరు అంటూ కితాబు ఇచ్చారు. శతాబ్దాలుగా రకరకాల చిత్రకళా రీతుల్లో మన తెలుగు చిత్రకారులు ఎన్నో అద్భుతమైన చిత్రాలు సృష్టించడం, అలాగే వాటిని ఒక సాంస్కృతిక వారసత్వంగా, సంపదగా మనం స్వీకరించడం జరుగుతూ ఉన్నది. అటువంటి అద్భుతమైన చిత్రాలు, అద్భుతమైన వ్యక్తిత్వంతో సృష్టించిన అతి కొద్ది మంది చిత్రకారుల్లో వాస్ గారు ఒకరు. వాస్ గారు ఆయన తాను స్వయంగా చిత్రకారుడు అవటమే కాకుండా కొన్ని వందల మందికి
కొన్ని వందల మందికి నేర్పిస్తే ఆ వందల మంది కొన్ని వేల మందికి ఈ చిత్రకళలోని అద్భుతమైన ఆ రీతుల్ని నేర్పించడం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకోవటము అవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ ప్రథమ స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా మనందరం కూడా వాసు గారికి జేజేలు అర్పించడం జరుగుతాం. విజయవాడ నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. నగరాన్ని సుందరంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించకూడదని అధికారులను హెచ్చరించారు. నగరంలోని రాఘవయ్య పార్కు, పంజా సెంటర్, ఈ3 ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో నైట్ డ్రైవ్ నిర్వహించి నిరాశ్రయులందరికీ ఆశ్రయాన్ని కల్పించాలని అన్నారు. నిరాశ్రయులను నగరపాలక సంస్థ వారి నైట్ షెల్టర్ హోమ్స్ కి తరలించాలని అధికారులకు సూచించారు. యూసీడీ విభాగం సిబ్బంది ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పంజా సెంటర్, ఈ3 ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. నగరాన్ని సుందరంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని అధికారులను హెచ్చరించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ పి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ అమృత్, లత తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నియంత దుర్మార్గుడు, రాజకీయ ద్రోహి ఎవరూ లేరు. విజయవాడ రూరల్ మండలం టీడీపీ నాయకులు విమర్శించారు. వంశీ అరెస్టుతో గన్నవరం నియోజకవర్గంలోని ప్రజలందరూ సంక్రాంతి, దీపావళి, దసరా పండుగలు చేసుకుంటున్నారని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు టీడీపీ కార్యాలయంలో విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు న్యాయబద్ధమని వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు న్యాయబద్ధమైన వ్యక్తి కాబట్టి వంశీ నువ్వు ఇన్నాళ్లు బయట తిరుగుతున్నావు. నువ్వు చేసిన కుట్ర రాజకీయాలే ఈ రోజు నీ పాలట శాపాలయ్యాయని అన్నారు. ఒక ఎస్సీ కుర్రాడిని బెదిరించి కిడ్నాప్ చేసి నువ్వు చేసిన అక్రమాల నుంచి తప్పించుకుందామని పథకం వేశావు. నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు అని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. అన్యాయంగా తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేయించి మళ్లీ తెలుగుదేశం నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు కట్టించావని మండిపడ్డారు. నువ్వు ఏ రోజైతే నారా భువనేశ్వరి అమ్మని అవమానించావో ఆ రోజే మీ పతనం మొదలైందని పేర్కొన్నారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అనేది నానుడు ఉంది. మన 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చినటువంటి ఒక క్యాండిడేట్ మన పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మోసం చేసి దేవాలయం లాంటి పార్టీని అటాక్ చేయడం అనేది అదే కర్మ ఇప్పుడు అవలంబిస్తుందని ప్రజలు గట్టి కోరుకున్నారు. అది జరిగింది కూడా. ఈ రోజు చాలా టీడీపీ కార్యకర్తలు గాని, అదే విధంగా చిన్న నాయకులు గాని, పెద్ద నాయకులు గాని చాలా ఆనందం ఉత్సవాలతో వెలుగుతున్నారు. ఎందుకంటే ఒక దీపావళి గాని, సంక్రాంతి వచ్చినట్టుగా మన టీవీలో గాని, మీడియా సోదరులు చెప్పినట్టుగా ఇవన్నీ చూస్తా ఉంటే చాలా ఏదో అచీవ్మెంట్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బంది పెట్టగల రాజకీయాల్లో ఇలాంటి ఇబ్బంది పెట్టే మనస్తత్వాలు గాని, రేపు రాబోయే ఎంకరేజ్ చేయడం, ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి పిచ్చి పద్ధతులు చేయకూడదు రాజకీయాల్లో అని గుణపాఠం చెప్పే విధంగా మన చంద్రబాబు గారు, లోకేష్ గారు కానీ ముఖ్యంగా మంచి చేద్దామని వచ్చి రాజకీయాల్లోకి ఇలాంటి చట్టగాళ్ళు డిలీట్ చేయడం అని సిద్ధాంతం నమ్మినటువంటి మన యార్లగడ్డ గారు ఇలాంటి మార్పు రాజకీయం చేయడం అనేది శుభపరిణామం. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆధార్ కరెక్ట్ దొరికితేనే ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజున వైఎస్ఆర్ నాయకులు అంటున్నారు ఇది అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని. మరి ఆ రోజున దేవాలయం లాంటి పార్టీ ఆఫీసును తగలబెడితే మరి అది అక్రమం కదా? తగలబెట్టింది కాకుండా మళ్ళీ మా నాయకుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టి ఆ రోజున మమ్మల్ని, మా నాయకుల్ని, మా కార్యకర్తలను హింసించడం అది అక్రమం కదా? ఈ సభాముఖంగా నేను మీ వైఎస్ఆర్ నాయకులను అడుగుతున్నాను. నిన్ను నువ్వు బయట పెట్టుకున్నావు. ఈ విధమైన కుతంత్రాలు, కుట్రలు చేసే అలవాటు మొదటి నుంచి నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి ఉంది. అయినప్పటికీ ప్రజలు నిన్ను నమ్మారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, ఎన్టీ రామారావు గారిని నమ్మి నీకు ఓట్లేశారు తప్ప, ఆ రోజు నిన్ను గెలిపించారు తప్ప నీ వ్యక్తిత్వం చూసి ఎవరూ గెలిపించలా. రాను రాను నీ వ్యక్తిత్వం ఒక శాడిజం లాగా మిగిలిపోయింది. ఎవరైతే నీ అమ్మట ఉండి పార్టీని కాపాడుకుంటా నిన్ను గెలిపించారో వాళ్ళందరి మీద కేసులు బనాయించి జైలు పాలు చేసావు వంశీమోహన్. ఇవాళ నువ్వంతకన్నా ఘోరాతి ఘోర సెక్షన్లు పెట్టించుకొని ఇవాళ నీకు బెయిల్ రాకుండా కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.